టీడీపీ బీజేపీ జనసేన కూటమిని గెలిపించుకోకపోతే మీరు నష్టపోతారు, మమ్మల్ని గెలిపించుకుంటే మీకు మంచి జరిగిందని చెప్పేసి బస్సులు ఫ్రీ అని పెడతారు. ఆడవాళ్ళు అలిగి ఆంధ్ర బస్సు ఎక్కి దింకెళ్తారు. ఒకటి చెప్పకుండా అమ్ముకున్నా కూడా కొనేవాడు లేదు. నాలుగు సంవత్సరాలు మరి ఇప్పుడు మీకు ఇట్లా డబ్బులు ఇచ్చి అక్కడ మళ్ళీ కేసు రూపంలో లాగుతున్నారు. జగన్ గెలిచిన కావచ్చు ఇంతవరకు కేసు రాసిన పాపాలు కావాలి. చంద్రబాబు నాయుడు పరిపాలనలో బేగడ్స్ పెట్టడానికి ఒకసారి 8,000 కట్టి ఒకసారి 12,000 కట్టారు. బేగడ్స్ పెట్టరు కానీ పోలీసులు కానీ ఆడ ఆకులు పాపాలు కావాలి. ఒక్క రూపాయి కూడా కాదు, ఒక్క రూపాయి కూడా కేసు ఇప్పుడు మీతో పోలీసులు ఫ్రెండ్లీగా ఉన్నారన్నా? బాగానే ఉంటుంది. అసలు మరి జగన్ ఇప్పుడు ఎంత బాగా చేస్తారని చెప్పేసి అంటున్నావు, అని చెప్పేసి అంటున్నావు, ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నావు. మరి జగన్ ఎంత చేసినప్పుడు జగన్ గెలవడు అని చెప్పేసి అంటున్నారు కదా వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళు. ఆటోలు మొత్తం చంద్రబాబు నాయుడు చేస్తారు. బస్సు ఫ్రీ అంటే 2 ఆటోలు ఉండే 2 కుటుంబాలు రోడ్డు పడతాయి. ఇప్పుడు మెకానికల్ కాడ నుంచి ఆటో బాగు చేసేవాడు కాడ నుంచి కంపెనీలు షోరూమ్లు కాడ నుంచి ఎంతమంది రోడ్డు పడతారు ఆటోలు ఛార్జీలు లేకపోతే. కానీ ఇప్పుడు ఒక మాట చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ఒక టిప్పర్ డ్రైవర్కి ఒక సాధారణ మనిషికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. అతనికి టికెట్ ఇవ్వడం ఏందని చెప్పి చంద్రబాబు నాయుడు ఎద్దేగా మాట్లాడుతున్నాడు. ఆయన అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కరెంటు ఫ్రీ అంటే కరెంట్ తీగల మీద ఆరేసుకుంటారు, గుట్లు ఆరేసుకుంటారు. కానీ ఇచ్చి చూపించారు కదా, ఇచ్చి చూపెట్టండి నేలేదుగా. వ్యవసాయం కూడా దండగండి చంద్రబాబు నాయుడు. మరి ఇప్పుడు ఈసారిగా రైతుకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను, రైతు గురించి నాకు బాగా తెలుసు అని చెప్పేసి మాట్లాడుతాను కదా. ఏందని తెలిసేది ఆయన తెలిసేది ఏమీ లేదు. మరి ఒకసారి నమ్మండి అన్నాడు చంద్రబాబు నాయుడు, నన్ను చూడండి అన్నాడు. ఒకసారి నమ్మాలండి. ఒకసారి కొత్తదాలు కానీ ఫస్ట్ రాజధాని ప్రత్యేక రాజధాని ఉంది, తాత్కాలిక రాజధాని ఉంది. రుణమాఫీ చేస్తారండి. ఏం చేసిండు? చేయలేదు. అసలు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు 100% గెలుస్తుడు. ప్రజలు 50 రోడ్లు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పడుతుంది. వాళ్ళంతా కూటమిగా ఉన్నారు కదా, ఏర్పడ్డారు కదా కూటమి కలిసి. కూటమిగా గెలిచినా ఏది గెలిచినా 50 రోడ్లు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పడుతుంది.